నమస్తే. మీ తిరుపతి అబ్బాయే మరో మంచి మూవీ గురించి మీకు చెప్పబోతున్నాడబ్బా. ఇది రీసెంట్‌గా మలయాళంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ 'సర్వం మాయ'. ఈ సినిమాలో నవీన్ పాలి అదేరబ్బా మన 'ప్రేమ' మూవీలో ఆ హీరో, రియా హీరోయిన్‌గా నటించారబ్బా. ఇకపోతే కథ ఏందంటే హీరో వాళ్ళ ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ అంట. కానీ హీరోకి ఆ పనులు, ఆ వాతావరణం నచ్చదు. నాస్తికుడిలా ఉంటాడు. తను ఇండిపెండెంట్‌గా గిటారిస్ట్ కావాలని ఆ ఒక లక్ష్యంతో ఉండేవాడు. అనుకోకుండా తన తల్లి మరణం తర్వాత కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరోని తిరిగి మళ్ళా సొంతూరికి వచ్చేలా చేస్తాయి. అక్కడ తన బావతో కలిసి మళ్ళా పురోహితుడు అవతారం ఎత్తి శాంతి పూజలు అవి ఇవి చేస్తూ ఉంటాడు. ఆ శాంతి పూజలు చేసేట సమయంలో హీరోకి ఒక ఆడదయ్యం పరిచయం అవుతుంది. దాని తర్వాత హీరో ఆలోచనలు ఎలా అయ్యాయి, హీరో స్టోరీ కథ ఎలా ముందుకెళ్ళిందని ఈ చిత్రంలో మెయిన్ స్టోరీ. సాధారణంగా హర్రర్ సినిమాలో దయ్యాలను చూసి మనుషులు భయపడతారు, కానీ ఇందులో దయ్యమే మనుషుల్ని చూసి భయపడుతుందబ్బా. ఈ సినిమాలో రక్తపాతం లేదు, భయంకరమైన అరుపులు ఉండవు. దానికి బదులు అందమైన ఆహ్లాదకరంగా ఉండే అట్మాస్ఫియరు, క్యూట్ అలాంటి బాండింగ్స్, క్యూట్ మూమెంట్స్ చాలా ఉంటాయబ్బా. డైరెక్టర్ అఖిల్ సత్యన్ మూవీ స్క్రీన్ ప్లే కానీ బాగా డిజైన్ చేశాడబ్బా. మూవీలో చాలా క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. ఆ హర్రర్ ఎలిమెంట్స్ కంటే ఆ కామెడీ, ఆ టైమింగ్ బాగా అనిపిస్తుందబ్బా. ఒక 10 ఏళ్ళ తర్వాత నవీన్ పౌలి మళ్ళీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడబ్బా. హీరోయిన్ రియా యాక్టింగ్తో మూవీ ప్రాణం పోస్తుందబ్బా. ఈమె కూడా మంచి కెరీర్ ఉండేలాగానే ఉంది. మూవీ ఎంత నడుస్తుంది, చాలా క్యూట్గా అనిపిస్తుంది అబ్బా యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ అంతా అలా క్యూట్ మూమెంట్స్తో కామెడీతో అలా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చే కొద్దికి ఒక ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది అబ్బా. ఆ టర్న్ తీసుకున్నప్పటి నుంచి మూవీ ప్రీ క్లైమాక్స్ వరకు భలే ఎమోషనల్గా అనిపిస్తుంది అబ్బా. ఇక హీరో వచ్చే హీరోయిన్ని డెలులు అని పిలుస్తూ ఉంటాడు. ప్రీ క్లైమాక్స్లో హీరోయిన్ పేరు డెలులు కాదు మాయ అని రివీల్ అయినప్పుడు ఆ ఎమోషనల్ టచ్ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ స్టోరీ అంతా మన చుట్టూ ఎక్కడో జరిగినట్టే అనిపిస్తుంది. సినిమాలో భలే ఇన్వాల్వ్ అయిపోతావు. మూవీ మాత్రం మస్ట్ వాచ్. జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తిరుపతి అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.